ఇప్పటికే మడకశిర ఎమ్మెల్యేగా బాధ్యతలు, మరోవైపు టీటీడీ బోర్డు మెంబర్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కూడా పార్టీ ప్రకటించినటువంటి నేపథ్యం. మరి ఎంత మేరకు సక్సెస్ అవ్వబోతున్నారు, ముఖ్యంగా అధినాయకుడు పెట్టుకున్న నమ్మకాలు ఏంటి, ఈ తదితర అంశాలతో మనతో మాట్లాడడానికి మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఉన్నారు. ఏం చెప్తారు? ఏంటి సార్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏంటండి మరొక బాధ్యత, దీన్ని ఎలా స్వీకరిస్తున్నారు? సో బాధ్యతగా స్వీకరిస్తున్నారా, లేదంటే మీ అధినాయకుడు పెట్టుకున్నటువంటి నమ్మకం అంటారు? ఏం చెప్తారు? గౌరవ ముఖ్యమంత్రి, మా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువనేత నారా లోకేష్ గారు ఏ ఉద్దేశం, ఏ లక్ష్యంతో అయితే నాకు ఈ బాధ్యతలు ఇచ్చారో ఖచ్చితంగా నేను ఆ బాధ్యతల్ని బాధ్యతగా స్వీకరించి మా సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు, సీనియర్ నాయకులు, యువనేతలు, కార్యకర్తలు అందరినీ కలుపుకొని తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ మెజారిటీలతో గెలిపించే విధంగా మా శాసనసభ్యుల సహకారంతో మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా యువనేత మాలాంటి యువత మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఖచ్చితంగా వమ్ము చేయకుండా పనిచేస్తాం. ముఖ్యంగా సత్యసాయి జిల్లాలో 7 నియోజకవర్గాల్లో చాలా మటుకు మీరే అతి చిన్న వయస్కులు అనుకుంటున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఎట్లా సమన్వయంతో ముందుకెళ్ళబోతున్నారు? ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ కూడా అక్కడ ఉన్నారు. ఎలా సమన్వయంతో ముందుకెళ్ళబోతున్నారు? ఇది నాకు ఒక చిన్నపాటి గర్వకారణం. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారి ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం. ఈరోజు నేను చిన్నప్పటి నుంచి అభిమానించే నా హీరో, నా నాయకుడు నందమూరి బాలకృష్ణ గారి నియోజకవర్గం కూడా నా జిల్లా పరిధిలోకి రావడం, ఆయనతో ఉన్నటువంటి నాకున్నటువంటి ఆయన ఆశీస్సులు కానీ, ఆయన సహాయ సహకారాలు కానీ ముందు ఉన్నాయి, రేపు ఉంటాయి, ఎప్పటికీ ఉంటాయి. ఖచ్చితంగా బాలకృష్ణ గారి ఆశీస్సుల్లో మా నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిటాల సునీత గారు కానీ, అదేవిధంగా పరిటాల శ్రీరామ్ గారు కానీ, కందుకుంట ప్రసాదన్న గారు కానీ, మిగతా ఎమ్మెల్యేలు సింధూరారెడ్డి గారు కానీ, పల్లె రఘునాథ్ రెడ్డి గారు కానీ, మా మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి గారు కానీ, అందరి సహాయ సహకారాలు, ఖచ్చితంగా సలహాలు అన్నిటినీ, అదేవిధంగా యువత కానీ, కార్యకర్తలు కానీ అందరినీ సమిష్టి నాయకత్వంలో ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు, మా యువనేత పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని రెట్టింపు చేసే విధంగా పనిచేస్తాం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో స్థానిక సంస్థ ఎన్నికలు కూడా అన్నీ రాబోతున్నాయి. ఇందులో మీరు జిల్లా అధ్యక్షుడిగా కూడా కొనసాగించబోతున్నటువంటి నేపథ్యం, ఇవన్నిటిని ఎలా ఫేస్ చేయబోతున్నారు? మా పార్లమెంట్లో మా శాసనసభ్యులందరూ బలమైన నేతలే. మా పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీల్లో కూడా పార్టీ బలంగా ఉంది. మా శాసనసభ్యులు బలమైన నేతలు. కదిరి నియోజకవర్గంలో కందికుంట ప్రసాద్ గారు కానీ, లేదా పరిటాల సునీత గారు కానీ, మా శ్రీరామ్ కానీ, మా బాలకృష్ణ గారి నాయకత్వంలో ఉన్నటువంటి హిందూపూర్ కానీ, మా సవితమ్మ మంత్రిగా, అదేవిధంగా ఎంపీ పార్థసారథి గారు కానీ, అందరూ ఉన్నటువంటి బలమైన జిల్లా. ఖచ్చితంగా అందరి సహాయ సహకారాలతో ఖచ్చితంగా అన్ని స్థానాల్లో గెలుపొందే విధంగా పనిచేస్తాం. ముఖ్యంగా ఇప్పుడు చర్చ జరుగుతున్నది, మీరు ఎక్స్పెక్ట్ చేశారు ఎస్పెషల్లీ జిల్లా అధ్యక్ష పదవి ఎంఎస్ రాజుకు రాబోతుందని? మరొక అంశం, ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ అంశంలో రాజుని ఇప్పుడు జిల్లా అధ్యక్షుడిగా ఒకటి పార్టీ నిర్ణయించింది, అది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీనికి ఏం సమాధానం? తెలుగుదేశం పార్టీ పదవిలో ఉండే కిక్కు ప్రభుత్వ పదవిలో ఉండదు. తెలుగుదేశం పార్టీ పదవుల్లో ఉండే కిక్కు ప్రభుత్వ పదవుల్లో ఉండదు. ఖచ్చితంగా మీరనేటివి అవన్నీ కూడా ఆ రోజు ఉన్నటువంటి నిర్ణయాలు, బాబు గారు, లోకేష్ గారు, పార్టీ శ్రేయస్సు కానీ ఇవన్నీ ఆలోచించి తీసుకునేటువంటి నిర్ణయాలు. అడిగితేనో లేదా ఇంకొక రకంగా ప్రలోభాలు పెట్టే ఉన్నటువంటి విధానాలు వైసీపీలాగా తెలుగుదేశం పార్టీలో ఉండవు. సమర్థులు ఖచ్చితంగా వీళ్ళు పార్టీకి ఉపయోగపడతారు, వీళ్ళని బలోపేతం చేయాలనే లక్ష్యంతో అన్ని నిర్ణయాలు గౌరవ ముఖ్యమంత్రి గారు, కులాల సమీకరణాలు, ప్రాంతాల ప్రాతినిధ్యం ఇవన్నీ తీసుకొని పార్టీ పదవులైనా ప్రభుత్వ పదవులైనా అన్ని కులాలకి, అన్ని ప్రాంతాలకి సమతుల్యం చేసేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. నేను కోరుకుంటే మంత్రి పదవి రాదు, నేను వద్దనుకుంటే రాదు. అది ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయం. నాకు ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అంటే పార్టీ అధ్యక్షులు కావాలని ఎంతోమంది ప్రయత్నాలు చేయొచ్చు. అలాంటి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏ లక్ష్యంతో అయితే మా నాయకుడు మా మీద నమ్మకంతో ఇచ్చాడో దాన్ని వమ్ము చేయకుండా పనిచేసే బాధ్యత నాది. ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ అనేది ఉంటుందో ఉండదో తెలియదు, అది నేను ఆశించలేదు, అడగలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు ఎవరికి ఉంటే, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులు ఎవరికి ఉంటే వాళ్ళకి వస్తాయి తప్ప అడిగితేనో బ్రతిమలాడితేనో కుదరదు.
ఫైనల్గా మీ అధినాయకుడు, మీరు చాలా దగ్గరగా ఉండేటువంటి మీ ఇదే జూనియర్, మీకు ప్రాణప్రదమైనటువంటి నాయకుడు నారా లోకేష్ స్పందన ఎలా ఉంది, ఎస్పెషల్లీ మీకు ఈ పదవి అంశం? ఆయన సూచనలు సలహాలతోనే నాకు ఈ పదవి వచ్చిందని నేను అనుకుంటాను. ఎందుకంటే కష్టపడి పనిచేసే వాళ్ళ వెనక ఎంఎస్ రాజు వెనకనే కాదు, ఎంఎస్ రాజుకు ఒక్కడికి ఆశీస్సులు కాదు, తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరిని ప్రోత్సహించే నాయకుడు నారా లోకేష్ గారు. ఖచ్చితంగా కార్యకర్తలు కానీ నాయకులు కానీ గత 5 సంవత్సరాలు చేసిన పోరాటాలు త్యాగాలను అన్నింటినీ గుర్తుపెట్టుకొని పదవులు అందరికీ ఇచ్చేటువంటి నాయకుడు నారా లోకేష్ గారు. కష్టపడి పనిచేసే వాళ్ళు ఎవ్వరూ అన్యాయం జరగకుండా న్యాయం చేసేటువంటి నాయకుడు. ఖచ్చితంగా ఆయన ఆశీస్సులు నాకు ఉంటాయి. బాలయ్య గారిని రేపు కలుస్తాను, రేపు వెళ్ళి కలుస్తాను, హైదరాబాద్కి వెళ్ళి కలుస్తాను. అది మా శాసనసభ్యులందరినీ కూడా కలుస్తాను. థ్యాంక్ యూ. ఇది మొత్తం ఏదైతే ఉందో రాజు చెప్తున్నటువంటి విషయం ఒకటే, ఏదైతే ఉందో కష్టపడే తత్వం ఉంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో అది గుర్తింపు అనేది చంద్రబాబు నాయుడు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు ఖచ్చితంగా ఉంటుంది. అందులో సమన్వయం, ఎందుకంటే అందరూ 7 నియోజకవర్గాల్లో కూడా అందరు నాయకులు కూడా సమర్థవంతమైన నాయకులు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను మాత్రం ఖచ్చితంగా రాబోయే ఎన్నికలను కూడా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి ఎంఎస్ రాజు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్, చల్లాకి నాయుడు, RTV, అనంతపురం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.